వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టాటిస్టిక్ ప్రాసెస్ పీటీఎస్పీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇప్పుడు 4th యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 4th యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, డిఫైన్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్. ఇది వెరీ ఇంపార్టెంట్. పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ ప్రాపర్టీస్ ఏంటి, పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తామనే దాని గురించి మీకు డీటెయిల్డ్ క్వశ్చన్ కనుక మీకు తెలిసి ఉంటే మీరు ఏది వచ్చినా కానీ సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదన్నా ఉంటే అది ఈ యూనిట్లో పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అనే చెప్పొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, దానికి సంబంధించిన ఇదే పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ సంబంధించిన ప్రాపర్టీ కింద క్వశ్చన్ లాగా ఇచ్చాడు. యాక్చువల్గా ఇట్లాగే అడుగుతుంటారు నార్మల్గా ఎగ్జామ్స్లో, ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్ కావచ్చు, అంటే మెయిన్గా 4th యూనిట్లో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇది ఒకటి మెయిన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే అది ఇది. నార్మల్గా 3 మార్క్స్ క్వశ్చన్స్ లాగా అడుగుతుంటాడు, లేదంటే మేబీ 4 or 5 మార్క్స్ కూడా అడిగే చాయిస్ ఎక్కువగా ఉంది ఈ క్వశ్చన్. ఇది S XX of minus omega is equal to SXX of omega. ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి అనేది వెరీ సింపుల్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి, అటు ఇటు చేసి ఏది చేసి కానీ ఎక్కడికి వెళ్ళి ఆన్సర్ మాత్రం తెప్పియాలి. అది నార్మల్గా చిన్న టిప్. కాకపోతే మీరు ఒకసారి కనుక ఇది అబ్జర్వ్ చేస్తే వెరీ ఈజీగా ఉంటుంది, వెరీ సింపుల్ ఆన్సర్. ఇది కూడా ఇక్కడ ఉంది, పవర్ డెన్సిటీ కూడా ప్రాపర్టీ, వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. కాబట్టి మీరు మెయిన్గా పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ అని దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్, రైట్ షార్ట్ నోట్స్ అండ్ క్రాస్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్. క్రాస్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అంటే ఏంటి దాని గురించి. అండ్ డిఫైన్ ఎల్టీఐ సిస్టమ్, లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ అంటే ఏంటి, లీనియర్ టైమ్ వేరియంట్ సిస్టంలో ఇన్పుట్స్ ఏముంటాయి, అవుట్పుట్స్ ఏముంటాయి, ఎట్లా చేస్తారు దాని గురించి డెఫినేషన్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ మీన్ వాల్యూస్ ఉంటాయి, మీన్ స్క్వేర్ వాల్యూస్ ఉంటాయి. అండ్ ఇది కూడా ఇంపార్టెంటే, మీన్ స్క్వేర్ అట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎల్టీఐ సిస్టమ్స్లోనే. ఇది సెకండ్ హాఫ్, యాక్చువల్గా 4th యూనిట్లో సెకండ్ హాఫ్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్. ఎన్ని ర్యాండమ్ ప్రాసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దాంట్లో సిస్టమ్ రెస్పాన్స్ అంటే ఏంటి. ఈ సిస్టమ్ రెస్పాన్స్ వచ్చేసి యాక్చువల్గా ఇది ఫస్ట్ క్వశ్చన్ లాగా ఉంటుంది, ఎల్టీఐ సిస్టమ్ కన్నా ముందు వస్తుంది. సిస్టమ్ రెస్పాన్స్, ఎల్టీఐ సిస్టమ్ అన్ని ఒకటే కేటగిరీ. అండ్ నెక్స్ట్ దాంట్లోనే వాట్ ఆర్ ద క్యాజువల్, స్టేబుల్ అండ్ ఐడియల్ సిస్టమ్స్. అండ్ ఇవి ఈ క్వశ్చన్స్ నార్మల్గా దీంట్లో మెయిన్ అంటే ఇదొకటి, ఈ సెకండ్ వన్ ఒకటి, ఫస్ట్ వన్ ఒకటి. అండ్ మీన్ వాల్యూ అవుట్పుట్ రెస్పాన్స్ అంటే ఏంటి, ఈ సిస్టమ్ రెస్పాన్స్ అంటే ఏంటి, అండ్ ఇదొకటి. ఇవే చిన్న క్వశ్చన్స్, పెద్దగా ఆన్సర్ చేయడం లేదు. కాకపోతే దీంట్లో మెయిన్గా పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి, ఫస్ట్ వన్, స్టేట్ అండ్ ప్రూవ్ ది 4 or 5 ప్రాపర్టీస్. నార్మల్గా 4 ఇచ్చాము ఇక్కడ. 4 ప్రాపర్టీస్ ఆఫ్ ది పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అండ్ ర్యాండమ్ ప్రాసెస్, ఇందాక చెప్పినాము ఆ ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ ది లీనియర్ Kinshas relations or power spectrum and autocorrelation functions for our Fourier transform pair prove this statement. ఈ Fourier transform pair అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఇది రెండు క్వశ్చన్స్ ఒకటే. ఇక్కడ Fourier pair transform అని అనవచ్చు, లేదంటే ఇది ఇలాగని అడగవచ్చు. లీనియర్ కిన్షస్ రిలేషన్స్ అంటే ఏంటి దాన్ని ప్రూవ్ చేయమనొచ్చు, లేదంటే ఇది అంటాడు. ఈ రెండిట్లో ఏది వచ్చినా కూడా ఒకటే ఆన్సర్. సో ఇది నార్మల్గా జనరల్గా ఎక్కడ చూసినా కానీ, ఏ పేపర్లో చూసినా కానీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఈ 4th యూనిట్ నుంచి ఈ క్వశ్చన్ కూడా మీకు కనిపిస్తుంది. ఒకవేళ ప్రాపర్టీస్ అడగకపోతే ఈ క్వశ్చన్స్లో అడిగే చాయిస్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ ఎనీ 4 or 5 ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్. నెక్స్ట్, క్రాస్ పవర్ స్పెక్ట్రమ్ అండ్ క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్, దే హ్యావ్ ది రిలేషన్స్ బిట్వీన్, రిలేషన్ ఏంటి, ఇది కూడా వెరీ ఇంపార్టెంటే. ప్రాపర్టీస్ అయితే ఎక్కడైనా ఇంపార్టెంటే, మీరు ఒక చార్ట్ లాగా డిజైన్ చేసుకుంటే వెరీ ఈజీగా అవుతుంది మీకు. ఏది దేనికి వస్తుంది ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని ఎట్లా ప్రూవ్ చేయాలి, ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది.
అండ్ నెక్స్ట్ ఇంకోటి డిరైవ్ అయిన ది రిలేషన్స్ బిట్వీన్ పిఎస్డిఎస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ర్యాండమ్ ప్రాసెస్ ఆఫ్ ఎల్టీఐ సిస్టమ్. ఇన్పుట్ అవుట్పుట్ ఇది ఎల్టీఐకి సంబంధించిన క్వశ్చన్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ రెస్పాన్స్. మీన్ స్క్వేర్ వాల్యూ రెస్పాన్స్ అంటే ఏంటి, దాని గురించి సంబంధించిన క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ ఆఫ్ రెస్పాన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ప్రూవ్ ఇది ఇందాక చెప్పాను కదా ప్రూవ్, దాంట్లో సేమ్ ఇది కూడా ఒక ప్రాపర్టీ, దీన్ని ప్రూవ్ చేయమని చెప్పి అడగచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్ కానీ ఒకవేళ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటే ఇట్లాంటివి చూడవచ్చు. ఫర్ టూ జాయింట్ స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ ద క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్ ఈజ్ సంథింగ్, ఇక్కడ ఇచ్చిన ఆర్ ఎక్స్ వై ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చాడు ఇక్కడ. ఫైన్ ది టూ క్రాస్ స్పెక్ట్రల్ డెన్సిటీ స్పెక్ట్రమ్. అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఆటో కోరిలేషన్, క్రాస్ కోరిలేషన్ కానీ కోవేరియన్స్ కానీ ర్యాండమ్ ప్రాసెస్ ఏది ఉన్నా కానీ పవర్ డెన్సిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకేలాగా ఉంటాయి అన్నీ కూడా. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. మీకు ఒకవేళ ప్రాబ్లమ్స్ కష్టం అనిపిస్తే మీరు మెయిన్గా వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయవచ్చు. మెయిన్గా అయితే ప్రాపర్టీస్ ఆఫ్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ ఒకటి, ఇది ఒక క్వశ్చన్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేర్ ప్రూవ్ ది స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ పైన. అండ్ క్రాస్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ సంబంధించిన ప్రాపర్టీస్. అండ్ రిలేషన్స్ నేను నార్మల్గా ఈ రెండు రిలేషన్స్లో ఏదో ఒక రిలేషన్స్ అడుగుతుంటాడు. అండ్ మీన్ స్క్వేర్ అంటే ఏంటి, మీన్ అంటే ఏంటి, అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్, అవుట్పుట్ రెస్పాన్స్ అంటే ఏంటి, ఎల్టీఐ సిస్టమ్ అంటే ఇవన్నీ చదివితే సరిపోతుంది. జస్ట్ దీంట్లో మెయిన్ 1 2 అండ్ దిస్ 3 దిస్ 1 3 అండ్ 4 or 5 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అవసరం లేదు ఈ యూనిట్లో. ఇవి మీకు స్కోర్ కావడానికి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. ఇది 4th యూనిట్కి సంబంధించినటువంటి లెక్క అనమాట. ఓకే, థ్యాంక్ యూ. Subscribe and share my videos. Thank you everyone.